జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Very precious greetings to you, beloved friends, in Jesus' name. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు నామములో మీకు అందరికీ ప్రశస్తమైన శుభములు. Hope you all are doing well and greatly blessed by the great blessings of God. మీరందరూ క్షేమముగా ఉండి దేవుని గొప్ప ఆశీర్వాదములు అనుభవించుచున్నారని మా నమ్మిక. We are so happy to say that we are praying for you all. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామని చెప్పడానికి సంతోషముగా ఉన్నది. And if you have any prayer concerns, we are there. We will be praying for you. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా సరే మీ కొరకు ప్రార్థించుటకు సిద్ధంగా ఉన్నాం. And hope you are also praying for God's ministry. మీరు ఈ దైవ పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నారని మా నమ్మిక. And if you not take a time to pray for us, because God's ministry has to be expanded. దేవుని యొక్క పరిచర్య విస్తరింపబడాలి గనుక ప్రార్థించండి. And pray that God's provisions will be given to this ministry so that ministry will move much more forward. ఈ పరిచర్య కొనసాగుటకు దేవుని యొక్క ధననిధి ఉండులాగున ప్రార్థించండి. And let us together pray moreover for our spiritual growth and to grow more in Christ. క్రీస్తునందు మనం అందరమును కూడా ఎదుగుటకై ఈ పరిచర్యలో పాల్గొందాం. And let us meditate God's word more and more so that we will become stronger in our hearts. మన హృదయాలలో బలవంతులముగా ఉండు నిమిత్తమై దేవుని వాక్యమును ధ్యానిద్దాం. For today's meditation, ఈ దినపు వాక్య ధ్యానము, let us open our book of Bible to Epistle to Galatians. గలతీయులకు రాసిన పత్రికలో చూచినట్లయితే Galatians chapter 3 verse 26 to chapter 4 verse 7. 3వ అధ్యాయములో ఉన్నటువంటి 26వ వచనము నుండి ఉన్నటువంటి వాక్య భాగము. So today let us meditate on the verse 26. 26వ వచనమును మనము ధ్యానిద్దాం. Let us read it. దానిని చదువుకుందాం. Verse 26 says like this. 26వ వచనము ఈ రీతిగా చెప్తున్నది. So in Christ Jesus, క్రీస్తు యేసునందు you all are children of God through faith. మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. What a wonderful words is it, dear friends. ఎంత ఆశ్చర్యమైనటువంటి వచనం ఇది. And the title we are going to meditate today is ఈ ధ్యానం యొక్క శీర్షిక ఈ దినమున Our Identity in Christ. క్రీస్తునందు మన యొక్క గుర్తింపు. Know your identity in Christ. క్రీస్తులో నీకున్నటువంటి గుర్తింపు ఏమిటో తెలుసుకో. Know your identity in Christ. క్రీస్తునందు నీ యొక్క గుర్తింపు. Hope you all had went for elections in India. గత దినములలో మీరు అందరూ కూడా ఈ ఎన్నికలలో పాల్గొని ఉన్నారని అనుకుంటున్నాం. And I know that in many other countries also elections were happening and going to happen. ఇతర దేశాలలో కూడా ఎంపికలు జరుగుతున్నవి, జరగబోతూ ఉన్నవి కూడా. So while I was going for election on few days back, కొన్ని రోజుల క్రితం నేను కూడా ఈ ఎలక్షన్ల కొరకు వెళుతూ ఉండగా, ఎంపికల కొరకు I went at afternoon 3:30 and I came back to home at 9 o'clock. 3:30 గంటలకు సాయంకాలం వెళ్ళి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చిన వాడనై ఉన్నాను. So almost 5.5 hours we waited to cast a vote. ఈ ఓటును వేయుటకు సుమారుగా 5:30 గంటలు మేము వేచి ఉండవలసి వచ్చింది. Along with me there are many more people who came to cast their vote. నాతో కలిసి అనేక మంది ఈ ఓటు వేయుటకు వచ్చి ఉన్నారు. There were different sorts of people there.
రకరకాలైన ప్రజలు ఉంటారు కదా. Means old age people, youngsters, new people who got newly that privilege to vote. వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, కొత్తగా ఓటు వేయుటకు అర్హత కలిగి ఉన్నవారు కూడా ఉన్నారు. Before me, a uncle was standing who is near to 55 above years of age. నా ముందుగా నిలుచున్నటువంటి ఒక అంకులు, ఆయనకు 55 సంవత్సరాలు సుమారుగా ఉంటవి. And he is talking to some of the people and he is telling like this. ప్రజలతో అక్కడ మాట్లాడుతూ క్యూలో నిలిచి ఉండగా, and all are saying, oh, why we have to vote, this much time we are waiting here, why, what is happening? ఎంత సమయము తీసుకొని చూన్నది, ఏం జరుగుతుంది అనేటువంటి మాటలు సాధారణంగా వస్తవి. Then also he said the same words. అదే మాటలు ఆయన కూడా పలుకుతూ At the last he said like this. చివరిలో ఒక మాట చెప్తున్నారు. I want to prove that I am alive, so I want to show my identity. That's why I'm voting. నేను బ్రతికి ఉన్నానని, ఇదిగో ఇంకా ఈ గుర్తింపు కలిగి ఉన్నాను అనేటువంటి దాని కొరకు ఓటును వేస్తూ ఉన్నాను. So to get an identity, that uncle is saying I am voting. ఈ గుర్తింపు కొరకే నేను ఓటు వేస్తున్నాను అనేటువంటి భావం ఆయన చెప్పాడు. Government should identify that I am alive. నేను ఇంకా నువ్వు బ్రతికి ఉన్నానని ప్రభుత్వం తెలుసుకోవాలి. And people who came to cast vote should know that I am alive. నేను కూడా బ్రతికి ఉన్నాను కదా అనేటువంటి విషయం నాతో కలిసి ఓటు వేయవారు కూడా గుర్తించాలి. And all the people who check that list should make a note that he is alive by identifying him. అక్కడ ఉన్నటువంటి పేర్ల జాబితా కూడా చెక్ చేసిన తర్వాత నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా అనేటువంటి టిక్ పెట్టుకుంటాడు. So people are this much eager to identify themselves in this world. ఈ లోకములో మన గుర్తింపు కొరకై తాపత్రయం అధికంగా ఉన్నది కదా. So how much hunger or thirst we should have to get identified by God. దేవుని ద్వారా గుర్తింపబడడానికి మనం ఇంకను ఎంత తాపత్రయపడాలి. And moreover, how much hunger and thirst you and me should have to know what is our identity. మన యొక్క గుర్తింపు ఏమై ఉన్నది అని తెలుసుకొనుటకు నీకు నాకు ఎంత ఆకలి గాని తృష్ణ గాని ఉండాలి. We are very hungry to know what is my identification in this world and what is I am doing and what others are doing. ఇతరులు ఏం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను, నేను బ్రతికి ఉన్నాను అనేటువంటి గుర్తింపు కొరకు తాపత్రయం ఉన్నది కదా. So how much hunger do you and me have to know what is our identity in Christ? క్రీస్తునందు మన గుర్తింపు ఏమిటి అనే దాని కొరకు నీకు నాకు కూడా అధికమైనటువంటి ఆశ, ఆవేదన ఉండాలి. Let us now meditate what is our identity in Christ. ఇప్పుడు మనం ధ్యానిద్దాం క్రీస్తునందు మన యొక్క గుర్తింపు ఏమిటి. So it is very important to know this because it is our power. ఎందుకంటే ఆ గుర్తింపు మనకు శక్తినిచ్చేది కనుక తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యం. And it is very important to know our identity because it is what we are. మనం ఏమై ఉన్నామో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది కనుక మనం తెలుసుకొనుట అవశ్యం. So let us now meditate this wonderful verse in the book of Bible of Galatians chapter 3 verse 26. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న ఈ వాక్య ప్రకారం ధ్యానించుట మనకు అవశ్యం. This epistle of Galatians was written by Apostle Paul. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. And he visited that place called Galatia for 3 times in all of his 3 missionary journeys. ఆయన 3 సార్లు ఈ మిషనరీ ప్రయాణములు చేసినటువంటి తరుణంలో గలతీయ అనేటువంటి ఊరిని దర్శించాడు 3 సార్లు. And Galatia is a place which is located in the central part of Asia Minor. ఏషియా మైనర్ అనేటువంటి భూభాగంలో మధ్యలో ఉన్నటువంటి పట్టణం అది. And Apostle Paul is writing to this church called Galatia in AD 48. ఈ గలతీయ అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి వారికి పత్రిక రాస్తున్నాడు క్రీస్తు శకం 48వ సంవత్సరంలో. There is a very important purpose behind writing this epistle. ఈ పత్రిక వ్రాయుట, ఈ ఉత్తరము వ్రాయుటకు చాలా ప్రత్యేకమైన కారణం ఉన్నది. That reason is, ఆ కారణం ఏమంటే Apostle Paul wants to tell to the churches Jesus has established a new covenant. యేసుక్రీస్తు వారు ఒక నూతన నిబంధనను స్థాపించారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. And because of the new covenant, now people they no need to follow the old ceremonies or these practices, but they need to walk in that new covenant with Jesus established. క్రీస్తు ఒక నూతన నిబంధనను ఏర్పరిచి ఉన్నారు కనుక గత కాలపు లేక పాతకాలపు కర్మకాండ లేక ఆచారములన్నీ కూడా పాటించక అక్కరలేని పద్ధతిలో ఈ నూతన నిబంధన అనుసరించుటకు తెలియజేయుచున్నాడు. Because in the church of Galatia there is a tension happening between believers that whether we have to follow the rituals or not. ఎందుకనగా గలతీలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులకు ఒక పోరాటముగా మిగిలినది ఏమంటే
పాతకాలపు ఆచార కర్మకాండలు అనుసరించాలా లేక ఏమి అని, or we are getting saved by the rituals or by the grace of God. ఆ కర్మకాండల వలన ఆచారముల వలన మనం రక్షింపబడుచున్నామా లేక క్రీస్తు యొక్క నూతన నిబంధన ద్వారా జరిగినదా? So to those people who are in dilemma to know what has saved them, Apostle Paul is writing this epistle. ఏమి కలిగి ఉండుట ద్వారా మనం రక్షింపబడ్డాము అనే సందిగ్ధతలో వారు ఉన్న కారణాన అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. And then he tells this 26th verse. ఆ ఉత్తరం రాస్తూ 26వ వచనంలో విపులముగా చెప్తున్నాడు. That is the first identity of each and every one of us. మనలో ప్రతి ఒక్కరికి ఉండేటువంటి గుర్తింపు ఆ 26వ వచనం. What is the identity of all of us in Christ? క్రీస్తునందు మన యొక్క గుర్తింపు ఏమిటి? 26th verse says like this. 26వ వచనం చెప్తూ ఉన్నది కదా, We all are children of God in Christ. క్రీస్తునందు మనం అందరము ఆయనకు కుమారులమై ఉన్నాము. So the first point is, మొదటి అంశంలో ఉన్నటువంటి ఆ గుర్తింపు ఏమంటే, you are a child of God through faith in Christ. క్రీస్తునందు విశ్వాసము ద్వారా నీవు దేవుని కుమారుడవై ఉన్నావు. We are the children of God through faith in Christ. దేవుని యొక్క కుమారులముగా ఉన్నాము క్రీస్తునందు ఉన్న విశ్వాసము ద్వారా. So Apostle Paul wants to tell to this church of Galatia who are in dilemma, అక్కడ ఉన్నటువంటి సందిగ్ధతలో ఉన్న క్రైస్తవులకు గలతీలో ఉన్న వారికి చెప్తూ ఉన్నది ఏమంటే, you are not saved by the other rituals, నీవు చేసేటువంటి ఆ మతాచారముల వల్ల నీవు రక్షింపబడలేదు but కానీ you are saved by the faith in Christ. క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డావు. And he explains that in the one word. ఒక్క మాటలో ఆయన దానిని వివరణ ఇస్తూ ఉన్నాడు. That's why he writes that through faith in Christ. క్రీస్తునందున్న విశ్వాసము ద్వారా అంటున్నాడు. So nothing makes us as the inheritance or the children of God except our faith in Christ. దేవుని స్వాస్యముగా మనము దేని ద్వారా కూడా చేయబడలేము గాని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా. But the problem with the church of Galatia is, కానీ అక్కడ గలతీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న సమస్య ఏమంటే, in chapter 1 Apostle Paul says like this. మొదటి అధ్యాయంలోనే చెప్తూ ఉన్నాడు పౌలు గారు, Oh dear believers, you have gone astray from the true gospel. నిజమైనటువంటి సత్య సువార్త నుండి మీరు తొలగిపోయారు అంటున్నాడు. You are no longer having that faith or eagerness towards Christ. క్రీస్తు పట్ల మీకు ఆసక్తి లేదు అంటున్నాడు. You have gone astray from the true teachings which I have commanded you or I have preached you for 3 times in my 3 visits. నేను 3 సార్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు బోధించినటువంటి బోధ నుండి తొలగిపోయారు అంటున్నాడు. You have corrupted the gospel. సువార్తను కలుషితము చేశారు. Because some of the believers who are saved in the church of Galatia, అక్కడ రక్షింపబడినటువంటి వారుగా ఉన్నవారు కొంతమంది, those people who are called as Jewish Christians, యూదులలో నుండి వచ్చినటువంటి క్రైస్తవులు, they are telling to the Gentile Christians that you must follow God's law. ఈ యూదులు కానిటువంటి వారు వచ్చినటువంటి క్రైస్తవులుగా ఉన్న వారికి ఈ ధర్మశాస్త్ర పాటింపు కావాలని వారు చెప్తున్నారు. That these people are forcing them to follow the law of God like circumcision and other sacrificial rituals. యూదులుగా ఉన్నటువంటి క్రైస్తవులు మిగిలిన వారిని బలవంతం చేస్తూ ఉన్నారు ఈ సున్నతి పట్ల గాని ఆచార కర్మకాండల పట్ల గాని. So now the Gentile Christians are in a dilemma. What saves us? Is it circumcision or is it the sacrifices of these animals or the sacrifice of Jesus Christ? ఈ పశువుల యొక్క బలి ఇచ్చుట ద్వారానా లేకపోతే సున్నతి పొందు ఆచారం ద్వారానా లేక క్రీస్తు బలి ద్వారానా రక్షణ అనేటువంటి దానిలోనికి సందిగ్ధంలో ఉన్నారు మిగిలిన వారు. So there arose a tension between Jewish Christians and Gentile Christians. కనుక యూదులైనటువంటి క్రైస్తవులు యూదులు కానిటువంటి వారి క్రైస్తత్వములో వచ్చిన వారికి మధ్య ఒక సందిగ్ధత ఏర్పడింది. And these people like that they corrupted the true teachings of gospel. దేవుని యొక్క సత్య సువార్తను వారు కలుషితం చేశారు. They are telling to everyone that you must follow the rituals, you must do circumcision, then only you will be saved. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా మీరు కూడా చేయాలి, అప్పుడే మీకు రక్షణ అని వారితో చెప్తున్నారు యూదేతరులతో. In that juncture, అటువంటి పరిస్థితులలో Apostle Paul writes like this in chapter 2 verse 16 of Galatians. 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఈ రీతిగా వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. Know that a person is not justified by the works of law, ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండల ద్వారా నీతిమంతుడని తీర్చబడుట లేదు గాని but by the faith in Jesus Christ. యేసునందు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా మాత్రమే. So we do have put our faith in Jesus Christ, కనుక మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాము, that we may be justified by faith in Christ. మనము కూడా విశ్వాసము ద్వారా
నీతిమంతులముగా తీర్చబడుటకు. but not by the works of law. ఈ ధర్మశాస్త్ర సంబంధ కర్మకాండల వలన కాదు. Because by the works of law no one will be justified. ఎందుకనగా ఎవరును కూడా ఈ క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడరు. Did you observe those words carefully? ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించారా, పరిశీలించారా? When we see that verse, ఆ వచనము మనము చూసినప్పుడు Apostle Paul writes for 3 times that faith in Jesus only justifies us. క్రీస్తునందు విశ్వాసము మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం అనేటువంటి విషయాన్ని 3 సార్లు నొక్కి చెప్తున్నాడు. And at the same time he writes for 3 times by telling that works of law are not justifying us. మనలను నీతిమంతులుగా తీర్చేది ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండలు కాదు అని చెప్తున్నాడు. So he is telling clearly that only by faith we are getting saved. విశ్వాసము ద్వారానే క్రీస్తునందు మనం రక్షణ పొందుతున్నామని చెప్తున్నాడు. So it is very important to understand this thing, dear friends. ప్రియ స్నేహితులారా, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచింపదగిన విషయం. So in Christ we are getting this wonderful identity that we are his children. మనం ఆయన పిల్లలమని తెలియజేసేటువంటి గుర్తింపును క్రీస్తు ద్వారా మనం ఉంచిన విశ్వాసం ద్వారా కలుగుతుంది. It is not by the works or it is not by any other things which we do. మనము చేసేటువంటి ఏ ఇతర పనుల ద్వారా మాత్రము కాదు. If you are becoming the child of God or the children of God by your works, నీ క్రియల ద్వారానే దేవుని బిడ్డలుగా నీవు చేయబడినట్లయితే, then there is no means of believing in Jesus. యేసునందు విశ్వాసం ఉంచుటనే దానికి అర్థం లేకుండా పోతుంది. Then there is no meaning of becoming a Christ follower or so-called world called Christian. మనము క్రైస్తవులమని క్రీస్తును అనుసరించిన వారమని చెప్పడానికి కూడా ఆధారం ఉండదు. Any religion person or any faith person who is following the works or following the rituals can become saved. ఎవరైనాను సరే అటువంటి క్రియలు చేసేటువంటి వారందరూ రక్షణ పొందగలరు అనేటువంటి భావం వస్తుంది. So it is very important to note this thing and keep it in our mind that we are saved only by our faith in Jesus. ఒక్క క్రీస్తునందు మనం ఉంచినటువంటి విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడుతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించుకొనడం చాలా ప్రాముఖ్యం. But this answer of Apostle Paul is not sufficient for those people who are in the church of Galatia. గలతీలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులకు ఈ పౌలు గారు ఇచ్చేటువంటి జవాబు సరైనదిగా కనిపించడం లేదు. Because they are asking then why law is given. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. I think you also got this question. మీకు కూడా ఈ ప్రశ్న తల ఎత్తి ఉండవచ్చు. When we are not saved by the law, then why we have to follow the law? ధర్మశాస్త్రము ద్వారా రక్షణ లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించాలి? John MacArthur, a wonderful preacher, he says like this. అద్భుతమైనటువంటి వాక్య వివరణ ఇవ్వగలిగినటువంటి దైవ సేవకుడు జాన్ మెకార్థర్ గారు ఈ రీతిగా చెప్తున్నాడు. Law is given to define the sin. పాపమును వివరించుటకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అని చెప్పాడు. So to know what is sin, there must be a law. పాపం అంటే ఏమిటో తెలియబడడానికి ధర్మశాస్త్రాచారం ఉండాలి కదా. See, in schools and in colleges there will be certain principalities, rules and regulations. స్కూల్స్ గానీ కాలేజీలో గానీ కొన్ని నియమాలు ఉంటాయి. దాని ఉదాహరణ మనం చూస్తే In any school and any college it is common. అది అందరికీ కూడా బడిలోనైనా కాలేజీలోనైనా కళాశాలలోనైనా సామాన్యంగా అందరికీ ఒకే రీతిగా ఉంటుంది. Why schools and colleges are putting rules and regulations? ఆ నియమములు నిబంధనలు ఎందుకు వాళ్ళు పెడతారు? If there is no rule and regulation, students or children, they won't know what is the wrong they have done. వారు చేసినటువంటి తప్పు ఏదో వారికి తెలియదు ఈ నియమ నిబంధనలు గనక లేకపోతే. Or they can't differentiate what is right and what is wrong if there is no rules. ఏది సరైనది ఏది సరికానిది అనేటువంటి విషయాన్ని వారు గమనించలేరు ఈ నియమములు లేకపోతే. In the same way, అదే రీతిగా although law can't save us, ధర్మశాస్త్రము మనల్ని రక్షింపనేరకపోయినను law is given to know what is sin and what is not sin. పాపం ఏదో పాపం ఏది కాదో అని తెలుసుకోవడానికి ఆ ధర్మశాస్త్రం అనేటువంటి చట్టము ఇవ్వబడినది. And secondly, John MacArthur says like this. రెండవదిగా ఆ మకార్థర్ అనేటువంటి ప్రబోధకుడు చెప్తూ ఉన్నాడు. Law is given to know that violation of those rules will bring you to under judgment. ఎప్పుడైతే ఆ చట్ట విరోధ కార్యములు చేశామో మనకు తీర్పు ఉన్నదనేటువంటి విషయాన్ని ఆ చట్టం తెలియజేస్తుంది. Our violation or disobedience to the commandments of God will make us as rebellion to God. దేవుని చట్టమునకు అవిధేయత చూపిస్తే మనము అవిధేయులముగా చూపించబడడానికి ఉన్నది. If we are not following the rules of a college or a school, కళాశాలలో గాని పాఠశాలలో గాని నియమములు పాటించకపోతే the principal or the headmaster, they will give the transfer certificate to us and they will tell us you are not willing to study here, we don't want you to study here, you can change the school. కళాశాలలో గాని పాఠశాలలో గాని ఆ
విడుదల సర్టిఫికెట్ ఇచ్చి ఆ విడుదల పత్రం ఇచ్చి నువ్వు వెళ్ళిపోరా నాయన, మా స్కూల్లో కాలేజీలో ఉండడానికి నీవు తగినవాడు కాదు అని చెప్తారు. You are not coping up with the rules here, so you can't mingle here. ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలకు నీవు పాటించడం లేదు కనుక నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్తారు. So law is given to find out that how we have to obey God, and if we disobey God, there are consequences. దేవునికి విధేయులమై ఉండాలి, విధేయులం కాకపోతే దానికి ఉన్నటువంటి ఫలితాలు ఉన్నవి అని తెలియజేయడానికి చట్టం ఉన్నది. And why law is given? ఎందుకు ఆ చట్టం ఇవ్వబడింది అంటే, John MacArthur says thirdly like this, మరలా మూడవసారిగా చెప్తున్నాడు ఆ మకార్థర్ గారి యొక్క ఆలోచన, that consequence is death. ఆ ఫలితము ఏమంటే మరణమే కదా అని చెప్తున్నారు. See, law is given to know what is sin. ధర్మశాస్త్రం ఇవ్వబడింది పాపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి. And if you are doing sin, you are getting under judgment. పాపం చేస్తున్నావు అంటే తీర్పుకు లోనైన వాడవు. And if you are going under judgment, it is leading you to eternal death. ఆ తీర్పును నీవు పొందుతున్నావు అంటే నిత్య నాశనమునకు, నిత్య మరణానికి వెళ్ళిపోతున్నావు. So to portray these all things to humanity, there is rules and regulations or commandments of God. ఆ విషయం అంతా కూడా విశదీకరించడానికి దేవుని యొక్క చట్టములు అనేటువంటివి, నీతి న్యాయములను తెలియజేసేటువంటి ధర్మశాస్త్రం ఉన్నది. When we are traveling on road to other places, మనము ప్రయాణం చేస్తున్నప్పుడు బాటసారులుగా బాటలలో కూడా there will be some rules and regulations which we have to follow upon the road. రోడ్డు పైన, ఆ బాట పైన మనము పాటించవలసినటువంటి నియమములు ఉంటాయి. If we see a board which is telling stop there, we have to stop. స్టాప్ అనేటువంటి ఆ బోర్డు ఒకటి కనబడుతుంది మనకి, అది చూడగానే మనం ఆగాలి. If we say I don't care, I will go whatever it is, I don't care the board, I don't care the rule, you will get and end up into death. నియమముల ప్రకారము పెట్టబడినటువంటి ఆ హెచ్చరికను చూడకుండా నేను వెళ్ళిపోతాను అంటే నీకు మరణము సంప్రాప్తం అవుతుంది. Because there is a board which shows stop, which means there is something harmful behind it. నీకేదో హాని కలిగించేది ముందు ఉన్నది కనుక అని చెప్పడానికి అక్కడ ఆగు అనేటువంటి స్టాప్ అనేటువంటి బోర్డు ఉంటుంది. In the same way, law is given to show you that there is a harm behind you if you don't follow this law. ఈ ధర్మశాస్త్రాన్ని నీవు పాటించని ఎడల నీకు ఉన్నటువంటి ప్రమాదమును తెలియజేయడానికి ఆ ధర్మశాస్త్రం ఉంది. And that penalty is death. ఆ ధర్మశాస్త్రము తెలియజేసేటువంటి ఫలితం ఏమిటంటే మరణం కదా. So to not get under the death, we must follow the law. కనుక ఆ మరణ ప్రాప్తులము కాకుండా ఆ చట్టాన్ని పాటించాలి. And finally, very importantly, John MacArthur says like this, చివరిగా ఆయన చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఏమంటే, law is given to demonstrate that we are not saved by the law. ఆ ధర్మశాస్త్రము మనకి ఇవ్వబడి తెలియజేస్తున్నటువంటి సంగతి ఏమంటే రక్షణ కేవలము ఆ ధర్మశాస్త్రము వలన రాదు అని చెప్తున్నాడు. So John MacArthur is saying finally these words. ఈ చివరిగా ఈ మాటను చెప్తూ ఆయన అంటున్నాడు, We are not saved by the law. That's what law is demonstrating finally. ధర్మశాస్త్రము తెలియజేయు అంతిమ విషయం ఏమంటే మనము దాని ద్వారా రక్షింపబడలేదు. That's why from the time of law means from the time of Moses to the time of Jesus Christ. కనుకనే మోషే కాలంలో ఇవ్వబడినటువంటి ఆ చట్టకాలపు పరిస్థితి నుండి క్రీస్తు వరకు కూడా there is no salvation for the people. ప్రజలకు రక్షణ అనేటువంటిది లేదు. This law from the time of Moses didn't save anyone till the coming of Jesus Christ. క్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా ఎవరిని రక్షింపలేనటువంటి ఆ చట్టముగా మిగిలిపోయింది. If law has saved people from the time of Moses to the time of Jesus Christ, మోషే దగ్గర నుండి ఈ క్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా ఉన్న ప్రజలను చట్టము రక్షించిన ఎడల there is no point of Jesus to coming to this world. భూలోకంలోనికి యేసుక్రీస్తు రావడం అనేటువంటిది అర్థము లేనటువంటి అంశం. There is no need for him to give his wonderful throne upon the heaven and come into this world. పరలోకంలో ఉన్నటువంటి సింహాసనమును విడిచి భూలోకానికి ఆయన రావాల్సిన ఆవశ్యకత లేదు. There is no meaning for his life, death and resurrection. ఆయన శ్రమ, మరణ, పునరుత్థానములకు అర్థమే లేకుండా పోతుంది. But Jesus came. కానీ క్రీస్తు వచ్చారు. He lived, died and he resurrected and ascended to heaven. ఆయన జీవించి మరణించి మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళాడు. Which means law could not save us, but only Jesus Christ is saving us. దాని అర్థం ఏమిటంటే ధర్మశాస్త్రము మీకు రక్షణ ఇవ్వదు కానీ క్రీస్తులోనే రక్షణ ఉన్నదని తెలియజేయడానికి ఆయన
రావాల్సి వచ్చింది. That's why Apostle Paul also says in this epistle of Galatians like గలతీ this. పత్రికలోనే అపోస్తలుడైన పౌలు గారు కూడా అందుకే చెప్తూ ఉన్నాడు, Lord didn't give us salvation, but it put more pressure upon us. ధర్మశాస్త్రము మనకు రక్షణ ఇవ్వలేదు కానీ ఎక్కువైనటువంటి ఒత్తిడిని మనకు కలుగజేసింది. Which is following law is very important. If we don't, we will get under judgment. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే తీర్పులోనికి పోతున్నాం కదా అనేటువంటి ఒత్తిడితో బ్రతికాం. But there came Jesus who gave us salvation. అయితే క్రీస్తు వచ్చి మనకు రక్షణనిచ్చారు. And following Jesus only gives us salvation, and through him only we can be the children of God. ఆయనను వెంబడించుట ద్వారానే మనకు రక్షణ కలిగి ఆయన పిల్లలముగా పిలువబడతాం. So my dear friends who are hearing God's word today, కనుక నేటి దినాన్న వాక్యం వినుచున్నటువంటి ప్రియ స్నేహితులారా, take delight for Jesus came into this world. ఈ లోకములోనికి క్రీస్తు వచ్చారనేటువంటి దాని యందు ఆనందించు. And be identified with him so that you can become the children of God. ఆయనతో గుర్తింపబడిన వాడవుగా ఉండి ఆయన బిడ్డలుగా పిలువబడడానికి సిద్ధపడు. Away from Jesus you can never experience that greater children and father relationship with God. క్రీస్తుకు దూరముగా ఉన్నావు అంటే తండ్రితో ఆ కుమారత్వమును పోగొట్టుకొని సంబంధం లేని వాడవుగా ఉంటావు. Through our faith in Jesus only we can get access to God. క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని దగ్గరకు మనం వెళ్ళగలం. And when we become the children of God, మనము దేవుని పిల్లలమని పిలువబడినప్పుడు we have that greater privilege to call our God the Father and receive his mighty blessings. ప్రభువా తండ్రి అని ఆయనను పిలవడానికి మనకు అధికారం ఇవ్వబడినటువంటిదిగా ఉండి ఆధిక్యతను పొందుచూ ఉన్నాం. And God will bless all his children when we are in that wonderful relationship with him. ఆ అద్భుతమైనటువంటి సన్నిహిత సంబంధంలో ఉన్నప్పుడు దేవుడు మనలను కుమారులుగాను కుమార్తెలను అంగీకరిస్తాడు. That's why when Jesus came, then he made to us to pray like this, Father in heaven. అందుకే ఆయన క్రీస్తు ప్రభువారు వచ్చి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పారు. Until then people used to pray in the name of Yahweh. యెహోవా అనేటువంటి ఆ పేరును పెట్టి ప్రార్థన చేసేవారు. కానీ But the coming of Jesus brought us into that wonderful sonship or children relationship with God. క్రీస్తు వచ్చుట ద్వారా మనకు తండ్రి కుమారుల యొక్క సంబంధమును ఏర్పరిచిన వాడుగా చేసి ఉన్నాడు. So through our faith in Jesus only we are becoming his children. క్రీస్తునందు మనకున్న విశ్వాసము ద్వారా మాత్రమే మనము దేవుని పిల్లలమని పిలువబడుచున్నాం. And when we are his children, the Father will provide us. ఎప్పుడైతే మనం ఆయన కుమారులుగా ఉంటామో ఆ ప్రభువే మనకు సమస్తమును ఇచ్చేవాడు. When we are his children, Father will protect us. మనం ఆయన బిడ్డలముగా ఉన్నప్పుడు తండ్రిగా ఆయన మనలను కాపాడుతాడు. And when we are his children, the Father will comfort us. మనం ఆయన బిడ్డలముగా ఉన్నప్పుడు ఆయన మనలను ఆదరించు తండ్రిగా ఉంటాడు. Many years back, a pastor used to work in Kerala, way into interior forest areas. కేరళలో అరణ్య ప్రదేశములలో అడవులలో పనిచేసినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నారు. He has big beard and he used to wear a white dress and he used to go into interior forest and do ministry. పెద్దవాడైన తర్వాత పెద్ద గడ్డముతోను తెల్లని వస్త్రములతోను ఆ అడవులలోనికి వెళ్లి సువార్త కొరకు ప్రచారం చేశాడు. One day while he is traveling back to his house, ఒక రోజున ఆ తిరిగి గృహానికి వచ్చుచూ ఉండగా there came before him a big elephant. పెద్దదైనటువంటి ఏనుగు, అడవి ఏనుగు ఆయనకు ఎదురుగా వచ్చింది. What he should do at that time? అటువంటి పరిస్థితులలో ఏం చేయాలి ఆయన? We can't do anything. మనం ఏమి చేయలేము కదా. That pastor uttered only 2 words. ఆ పాద్రి గారు 2 మాటలు పలికాడు. Yeshappa, that means Father Jesus. తండ్రి యేసు, తండ్రి దేవా అని 2 మాటలు మాత్రమే పలికాడు. At the hearing of that big voice, ఆ స్వరము శబ్దముతో పలుకబడినది వినబడినప్పుడు elephant turned backside and he went on his way. ఆ ఏనుగు వెనక తిరిగి వెళ్ళిపోయింది, తన దారిని తాను క్షేమంగా వచ్చాడు. See how much salvation or the protection Father gives to his children. ఆయన పిల్లలకు దేవుడు ఇచ్చేటువంటి రక్షణ గాని కాపుదల గాని ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూసాం కదా. So this is the great identity we have. మనకు ఉన్నటువంటి గొప్ప గుర్తింపు అది తండ్రి దగ్గర. That means we have a Father and we are his children and he is there for us at any time. మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనం ఆయన బిడ్డలము, ఏ సమయమందైనను ఆయన మనల్ని కాపాడువాడు. And if you want to become the children of God today, ఈ దినాన నీవు దేవుని బిడ్డలుగా పిలువబడాలి అంటే you can become by accepting Jesus Christ. యేసు క్రీస్తును అంగీకరించుట ద్వారా నీవు అది పొందగలవు. Then you will have a wonderful relationship with God. తండ్రి అయిన దేవునితో అద్భుతమైనటువంటి సహవాసము కలిగి ఉంటావు. So do you want to be the children of God? దేవుని బిడ్డలుగా ఉండడానికి మీరు ఇచ్చగించుచున్నారా? Come join us with in prayer. రండి, మాతో కలవండి, ప్రార్థిద్దాం. Father, we thank you for this time.
తండ్రి ఈ సమయం కొరకై నీకు వందనాలు. Thank you for the wonderful relationship that which you gave us to become your children. నీ బిడ్డలుగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి సంబంధాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. Lord, as your children we are asking for your blessings and provisions in our lives. నీ కుమారులముగా ప్రభువా నీ యొక్క ఆశీర్వాదములు మా యొక్క జీవిత అవసరతలు కొరకు ప్రార్థిస్తున్నాం. Let every emptiness in our life be filled by your grace, dear God. మాలో ఉన్నటువంటి సకలమైనటువంటి ఆ లోటు క్రీస్తుకు కృప ద్వారా నింపబడును గాక. And bless all the people who are taking part in you and want to become your children now. ఎవరెవరైతే నీ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నారో వారందరినీ దీవించు. Empower them to grow more and more in faith so that they can become near and near to you. విశ్వాసమునందు స్థిరులుగా ఎదిగినటువంటి వారై నీకు సన్నిహితులు కాగలగడానికి ఆశీర్వదించు. Bless all of us, dear God. ఓ దేవా మమ్మల్ని అందరినీ దీవించు ప్రభు. Thank you, God, for hearing our prayer. మా ప్రార్థన వినినందుకు వందనములు. We ask in Jesus' name. యేసు నామములో వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను మోసెస్ అభిషేక్ టానిటీ అనే మన యొక్క ఛానల్ ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address: Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.